గుడ్ మార్నింగ్ వ్యూవర్స్. ఈరోజు డాక్టర్ జి. కిరణ్ కుమార్ మనతో ఉన్నారు. ఆయన 'దళితిజం' అనే ఒక పుస్తకాన్ని రాసి చాలా పాపులర్ అయ్యారు. అసలు ఈ పుస్తకంలో ఏముంది? ఆయనతో మాట్లాడదాం ఈరోజు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఈ 'దళితిజం' అనే పుస్తకం రాశారు కదా! ఇది ఎందుకోసం రాశారు? ఎవరి కోసం రాశారు? ముందుగా వ్యూవర్స్‌కి నా నమస్కారాలండి. నేను దళిత ఉద్యమాలపై చేసిన పరిశోధనకు గాను ఆంధ్ర యూనివర్సిటీ నుండి పీహెచ్‌డీ పట్టా తీసుకోవడం జరిగింది. నా రిసర్చ్‌లో దళిత ఉద్యమాలు ఎందుకొచ్చినాయి? ఎలా వచ్చినాయి? దళితుల్ని ఎవరు అణచివేస్తున్నారు? దీనికి ఎదుర్కోవడానికి పరిష్కార మార్గాలేంటి? అనే 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 అనేక అంశాల మీద రిసర్చ్ చేయటం జరిగింది. ఈ రిసర్చ్ ఫలితాలని సాధారణ ప్రజలకు కూడా అంటే దళిత ప్రజలకి అర్థం అవ్వాలనే ఉద్దేశంతోటి ఈ 'దళితిజం' అనే పుస్తకాన్ని రాయటం జరిగింది. ప్రధాన లక్ష్యం ఏం సార్ దీని వెనకాల? నా 'దళితిజం' అనే పుస్తకం రాయటానికి గల ప్రధాన లక్ష్యం దళితులు రిజర్వేషన్ ఫలాల మీద, రాజ్యాంగ రక్షణల మీద ఇంకా ఎంతో కాలం ఆధారపడకూడదనేదే నా ఉద్దేశం. సమాజంలో ఆధిపత్య వర్గాలతోటి నేరుగా పోటీ పడే స్థాయికి దళితులు ఎదగాలి అనే ఉద్దేశంతోటి, ప్రధాన లక్ష్యంతోటి ఈ పుస్తకం రాయటం జరిగింది. ఓకే. నైస్ సార్. అయితే ఈ బుక్‌లో ప్రధాన అంశం ఏమి సార్? కోర్ ఐడియా ఏమైనా వివరించగలరా? కోర్ ఐడియా అంటే అండి, దళితులు ఆధిపత్య వర్గాలతో పోటీపడి సామాజికంగా, రాజకీయంగా, ఆర్థికంగా ఆధిపత్య వర్గాలతోటి పోటీ పడాలి. ఎటువంటి రాజ్యాంగ రక్షణలు లేదా రిజర్వేషన్లు తోటి సంబంధం లేకుండా తమ శక్తి సామర్థ్యాలతోటి వాళ్ళు ఆధిపత్య వర్గాలతోటి పోటీ పడాలి. ఎలా పోటీ పడాలి? ఎందుకు పోటీ పడాలి? అని వివరించేదే ఈ 'దళితిజం'. సార్ ఈ పుస్తకంలో వర్గ పోరాటం అనేది ఒక చాలా మేజర్ చాప్టర్ ఉంది. ఏం సార్ దాని గురించి చెప్తారా? అంటే వర్గ పోరాటము అనే పాయింట్‌ని నేను ఎందుకు తీసుకున్నానంటే అండి, కమ్యూనిజం వర్గ పోరాటాన్ని చెప్తది. కమ్యూనిజం ప్రకారం వాళ్ళు చెప్పే వర్గ పోరాటంలో పెట్టుబడిదారీ వర్గము, కార్మిక వర్గాల మధ్య నిరంతర పోరాటం ఉంటది అని వాళ్ళు కమ్యూనిజం సిద్ధాంతం చెప్తది. అయితే భారతదేశం దగ్గరికొచ్చేసరికి ఇక్కడ పెట్టుబడిదారీ వర్గము, కార్మిక వర్గము అనే దానికంటే కూడా కులాల పరంగా భారతదేశం కులాలే వర్గాలుగా చీలిపోయిన సమాజం భారతదేశం. మరి ఈ వర్గంలో సభ్యత్వం కూడాను జన్మ ఆధారంగా వస్తుంది. ఇప్పుడు పెట్టుబడిదారీ సమాజం అంటే కమ్యూనిజం చెప్పే వర్గ సమాజంలో పెట్టుబడిదారీ వర్గంలో కానీ, కార్మిక వర్గంలో కానీ సభ్యత్వం అనేది జన్మ ఆధారంగా రాదు. వాళ్ళ వృత్తులను బట్టి వస్తుంది. కానీ భారతదేశంలో వర్గాలు లేదా కులాలు అనేవి, అందులో సభ్యత్వం అనేది జన్మ ఆధారంగా వస్తూ ఉంది. అందువలన కమ్యూనిస్టులు చెప్పే వర్గ పోరాటం అనేది భారతదేశానికి సూట్ అవ్వదు అనే ఉద్దేశంతో నేను నూతన వర్గ పోరాటాన్ని ఈ బుక్‌లో వివరించడం జరిగింది. సార్ ఈ 'దళితిజం' పుస్తకంలో నుంచి మరో ముఖ్యమైన అంశాన్ని మనం డిస్కస్ చేద్దాం ఈరోజు. అదేంటంటే దళితులలో ఆలోచన ధోరణి మారాలి అంటున్నది కదా! దాని గురించి ఏమైనా వివరిస్తారా? వ్యక్తి అయినా, వర్గమైనా వాళ్ళ అభివృద్ధి గాని, పతనం గాని వాళ్ళ ఆలోచించే ఆలోచన ధోరణిని బట్టి ఉంటుందండి. మనకి సైకాలజిస్టులు కూడా ఇదే చెప్తారు. ఆధిపత్య వర్గాలు ఆ ఆలోచన ధోరణిని వాళ్ళు తరతరాలకి అందిస్తూ వస్తారు. ఒక తరం పోయిన వెంటనే రెండో తరం కూడా అదే ఆధిపత్య ధోరణిని వాళ్ళు అలవర్చుకుంటారు. అలాగే డౌన్ ట్రేడింగ్‌లో ఒక న్యూనతా భావంతో బ్రతుకుతున్న వర్గాల ప్రజలు ఆ న్యూనతా భావాన్ని వాళ్ళ తర్వాత తరాలకు కూడా అది అందిస్తూ ఉంటారు. ఆటోమేటిక్‌గా వస్తూ ఉంటుంది. చెప్పాలంటే బానిసత్వం మెంటాలిటీ. సో ఇది పోవాలండి. దళితులు ఎక్స్టర్నల్‌గా ఎన్ని అణచివేత కార్యక్రమాలు ఉన్నా కూడా ముందు ఆలోచన ధోరణిలో మార్పు రావాల్సిన అవసరం ఉంది. నేను అగ్రవర్ణాలతో సమానంగా ఎందుకు పోటీ పడలేను? వ్యవస్థల మీద నేను ఎందుకు ఆధిపత్యం పోరాడానికి నేను ఎందుకు దెక్కకూడదు? ఒక ఊరిని యూనిట్‌గా తీసుకుంటే ఆ ఊరిలో వ్యాపారాల్లో నా పాత్ర ఏంటి? మా దళితుల పాత్ర ఏంటి?
భూముల్లో మా దళితులు భూముల్లో ఎంత శాతం దళితులకు ఉన్నాయి? రాజకీయం, పాలన, వ్యాపారం, అందులో అన్ని అన్ని రంగాల్లో కూడా మా పాత్ర ఏంటి? మేము ఎట్లా ఇంప్రూవ్ చేసుకోవాలి? ఎంత కష్టపడాలి? వాళ్ళు 1 గంట కష్టపడుతున్నారా, మనం 2 గంటలు కష్టపడదాం. ఇట్లా ఈ ఆలోచన ధోరణి అనేది కరెక్ట్గా ఎదగలేకపోవడానికి కారణం మన ఆలోచన ధోరణి అంటారు. అంతే. చాలా వరకు అండి. అంటే ఎక్స్టర్నల్ కండిషన్స్ ఉన్నాయి. గతంలో అంటే రాజ్యాధికారం అనేది రాజుల చేతుల్లో ఉన్నప్పుడు అణిచివేత అనేది వ్యవస్థీకృతంగా జరిగింది. ఆనాడు ఎటువంటి రాజకీయ హక్కులు, ఎటువంటి సామాజిక హక్కులు లేకుండా దళితుల్ని ఊరు బయటికి నెట్టారు. కానీ ఈ రోజు ఆ పరిస్థితి లేదు. ఈ రోజు ప్రజాస్వామ్యం ఉంది. అంటే ప్రజాస్వామ్యం పర్ఫెక్ట్ గా అమలు అవుతుందా, పర్ఫెక్ట్ గా అమలు కావట్లేదా అనేది వేరే విషయం అండి. కానీ ఒక మార్గం, ఒక పరిస్థితి, దారి అయితే ఉంది. ప్రజాస్వామ్యం ఏ దేశంలో కూడా, ప్రజాస్వామ్య దేశాల్లో ప్రజాస్వామ్యం 100కి 100% ఇంప్లిమెంట్ కాదండి. హక్కులు అనేది ఒకరు ఇవ్వరు, మనం సాధించుకోవాలంటారు. అంతే. హక్కులు అనేవి లేదా అవకాశాలు అనేవి ఒకళ్ళు ఇచ్చేవి కాదు. నీ శక్తి సామర్థ్యాలతోటి నువ్వు సాధించుకోవడమే. ఆ శక్తి సామర్థ్యాలని పెంచుకోవడం అనేది, ఎలా పెంచుకోవాలి అనేది ఆలోచన ధోరణిలో మార్పుకి ఒక కారణం. తర్వాత ఇంకో క్వశ్చన్ ఏంటంటే, దళితుల్లో ప్రధాన సమస్య కుల నిర్మూలన అంటారు కదా, మీరు ఏంటి ఆ కుల నిర్మూలన ఎలా చేస్తారు? కుల నిర్మూలన అనేది ఒక ప్రధాన అంశం అండి. ఇప్పుడు కులాన్ని దళితులు పెట్టలేదు. కులానికి ప్రాథమిక పునాది అయిన ఎండోగమి అంటే అంతర్గత వివాహాలు అనేవి దళితులు పెట్టలేదు. భారతదేశంలో చాతుర్వర్ణ వ్యవస్థ అనే సిస్టంలో బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర అనే ఈ 4 వర్ణాల్లో దళితులకి స్థానం లేదు. ఐదో వర్ణంగా పిలుస్తారు అంతే. సో ఈ చాతుర్వర్ణ సిస్టంలో కులాలని ఇంక్లూడ్ చేశారు. సిద్ధాంతపరంగా చాతుర్వర్ణ వ్యవస్థ ఉంది. ఆచరణలోకి వచ్చేసరికి ఆ చాతుర్వర్ణ వ్యవస్థ కుల వ్యవస్థగా మారింది. అందులో ఈ దళితులు అనే వాళ్ళు ఒక భాగం. ఇప్పుడు నిర్మూలన ఎలా చేయాలి? నిర్మూలన ఎందుకు చేయాలి? ఫస్ట్ ఒకటి, కులం కొన్ని వర్గాలని ఆధిపత్య స్థానంలో కూర్చోబెడితే కొన్ని వర్గాలని ఊరు బయటికి నెట్టేసింది. ఈరోజు కులం అనేది నిర్మూలన చేయబడాల్సిన అంశం ఉంది. ఈ కుల నిర్మూలన ఆధిపత్య వర్గాలు చేయవు. ఎవరైతే కులాల వల్ల లబ్ధి పొందుతున్నారో, ఎవరైతే కులాల వల్ల సమాజం మీద ఆర్థికంగా, రాజకీయంగా ఆధిపత్యం వహిస్తున్నారో వాళ్ళకి కులం అనేది ఒక ప్రధాన ఆధారంగా ఉంది. సో అటువంటి పరిస్థితుల్లో మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు కుల నిర్మూలన చేయండి అని అడగడం అనేది అడిగితే వాళ్ళు చేస్తారనేది కూడా సాధ్యం కాదు. సో కులం వలన ఎవరైతే నష్టపోతున్నారో వాళ్ళు మాత్రమే ముందు స్టార్ట్ చేయాలి. కుల నిర్మూలన స్టార్ట్ చేయాల్సింది ఎవరైతే కులం వల్ల నష్టపోతున్నారో వాళ్ళు స్టార్ట్ చేయాలి. అది కుల నిర్మూలన అనేది అంత తేలిక కాదు. అది గ్రాడ్యువల్ గా మారాల్సిన అంశం. కానీ స్టార్ట్ చేయాల్సింది మాత్రం దళితులే. కుల నిర్మూలన, ఇక్కడ ఒక విషయం గుర్తించండి, మనకి భారతదేశం కుల సమాజం. కుల సమాజము, ఈ కులంలో సభ్యత్వం అనేది జన్మ ద్వారా వస్తుంది. కానీ ఒక భారతదేశంలో తప్పించి మిగతా ఏ దేశాల్లో కూడా అనేక వర్గాలు ఉంటాయి. కానీ వర్గంలో సభ్యత్వం అనేది మారిపోతా ఉంటుంది, జన్మ ద్వారా రాదు. సో కేవలం భారతదేశంలో మాత్రమే వర్గంలో సభ్యత్వం అనేది జన్మ ద్వారా వస్తుంది. సో ఈ జన్మ ద్వారా వచ్చే ఈ సభ్యత్వాన్ని ఎప్పుడైతే పోతుందో అప్పుడే ఆటోమేటిక్ గా కులం పోతుంది. సో ఆ తర్వాత వర్గ సమాజాలు అనేవి ఉంటాయి, అవి మారుతూ ఉంటాయి. సో కులం అనేది ఎవరైతే నష్టపోతున్నారో వాళ్ళు ముందుగా స్టార్ట్ చేయాలి కుల నిర్మూలన కోసం. ఓకే అండి. ఇంకొక క్వశ్చన్, దళితుల ఎదుగుదలకు దళిత మేధావులే నాయకత్వం వహించాలనే ఒక ప్రధాన ఆర్గ్యుమెంట్ చేశారు కదా, నేను నా పుస్తకంలో దళిత మేధావుల నాయకత్వం అనేది ఒక చాప్టర్ పెట్టడం జరిగిందండి. ఎందుకు దళిత మేధావుల నాయకత్వం అని నేను ప్రపోజ్ చేస్తున్నానంటే, అగ్రవర్ణాలతోటి దళితులకి నిరంతర సంఘర్షణ అనేది ఉంటుందండి. కమ్యూనిస్టులు చెప్పినట్టుగా పెట్టుబడిదారు వర్గానికి, కార్మిక వర్గానికి ఎలా అయితే సంఘర్షణ అనేది ఉంటుందో, భారతదేశంలో అగ్రవర్ణాలకి, దళిత వర్ణాలకి ఈ సంఘర్షణ అనేది నిరంతరం ఉంటూ ఉంటుంది. వనరుల పైన, రాజకీయాల పైన, లేకపోతే సమాజం పైన ఆధిపత్యం కోసం ఈ పోరాటాలు అనేవి ఉంటాయి. సో అగ్రవర్ణాలు
మేధావి పరంగా, ఆర్థికంగా, సామాజికంగా చాలా శక్తివంతమైన వర్గాలు. వాళ్ళు వాళ్ళు పన్నే వ్యూహాలు, వాళ్ళు అనుసరించే విధానాలు ఇవన్నీ అర్థం చేసుకొని వాటికి కౌంటర్ నేరేటివ్‌లు తయారు చేయగలిగిన శక్తి సామర్థ్యాలు దళితుల్లో మేధావి వర్గాలకి ఉంటాయి. హ్మ్. కామన్ పీపుల్‌కి అవి అగ్రవర్ణాలు ఏం చేస్తున్నారో వాళ్ళు చెప్పే మాటలకి వెనక ఏం అర్థాలున్నాయో కూడా కామన్ పీపుల్‌కి తెలీదు. సో, అందువలన దళిత మేధావులు ముందు దళిత సమాజానికి నాయకత్వం వహించి ఈ ముందుకు తీసుకెళ్తారనే ఉద్దేశంతోటి నేను దళిత మేధావుల నాయకత్వాన్ని ప్రపోజ్ చేయడం జరిగింది. ఓకే. వెరీ గుడ్ సార్. బానే ఉంది. ఈ పుస్తకంలో ఇంకా చాలా విషయాలున్నాయి మాట్లాడడానికి. అయితే మరొక వీడియోలో మళ్ళీ ఒకసారి మనం మాట్లాడదాం. అయితే ఈ ఎపిసోడ్ ముగించే ముందు ఈ పుస్తకం 'దళితిజం' అనే పుస్తకం ద్వారా మీరు అనుకున్న లక్ష్యాలను నెరవేరుతాయని మీరేమైనా భావిస్తున్నారా? తప్పనిసరిగా భవిష్యత్తులో. భావిస్తున్నానండి. తప్పనిసరిగా భావిస్తున్నాను. హ్మ్. ఆహ్, ఈ దళితిజము అనేది దళిత ప్రజల్లో హ్మ్. వ్యాప్తిలోకి వచ్చినప్పుడు వాళ్ళు అర్థం చేసుకుంటారు. ముందుగా ఆలోచన ధోరణిని మార్చుకోవాలి. మిగిలిన వర్గాలతో సమానంగా కష్టపడాలి. వాళ్ళకంటే ఒక గంట ఎక్కువగానే కష్టపడాలి. ఈ కష్టపడే విషయంలోనూ, హ్మ్. అలాగే అభివృద్ధి చెందే విషయంలోనూ తమ వర్గంలో ఉన్న అంతర్గత కుల వ్యత్యాసాలని వాటిని పక్కన పెట్టి ఐక్యంగా పోరాడి వాళ్ళు సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా అభివృద్ధి చెందుతారని నేను తప్పనిసరిగా ఆశిస్తున్నాను. ఓకే. థ్యాంక్ యూ సార్. హలో వ్యూయర్స్. మన డాక్టర్ జి. కిరణ్ కుమార్ 'దళితిజం' పుస్తకం అని రాశారు కదా! ఇది ఫ్రీ పీడిఎఫ్ కావాలంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్‌లో ఒక లింక్ ఇవ్వబడింది. సో, దాని ద్వారా మీరు ఈ పీడిఎఫ్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ అంటే ఉచితంగానే మీరు డౌన్‌లోడ్ చేసుకొని ఈ బుక్‌లో ఉన్న విశేషాలను మీరు చదవగలరని ఆశిస్తున్నాము. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.